హలో ఫ్రెండ్స్, మీకందరికీ నమస్తే. చెప్పాలంటే టీమిండియా ఘన విజయం సాధించినప్పటికీ పలు రికార్డులు కొల్లగొట్టని చెప్పొచ్చు. ఓకే, అంటే వరుసగా 50, అదేవిధంగా 100, 150, 200, 250 అంటే తక్కువ బంతుల్లోనే ఈ స్కోరు కొట్టినటువంటి జట్టుగా ఇంత ముందు 147 సంవత్సరాల క్రితం ఎప్పుడు లేని జట్టు మరి రికార్డు కొల్లగొట్టడం టీమిండియాకి ఒక ఫ్యాన్స్ ఆనందం చెప్పుకోవచ్చు. అయితే విషయంలోకి వచ్చినట్టయితే ఫ్రెండ్స్, రెండవ రోజు మరి వర్షంతో, ఒకటో రోజు వర్షంతో, మూడో రోజు వర్షంతో అసలు మ్యాచ్ జరుగుతుందో లేదో అనుకున్నట్టు అభిమానులకు ఎట్టకేలకు నాలుగో రోజు వర్ణుడు కనిపించాడు ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్లో. ఇక ఈ యొక్క మ్యాచ్లో మరి టీమిండియా అద్భుతంగా ఆడి విజయం సాధించింది. ముఖ్యంగా రోహిత్ శర్మ సాహసమైన నిర్ణయాలకు ఈ యొక్క విజయం ప్రధాన కారణం అని చెప్పి అభిమానులు చెప్తున్నారు. ఎందుకంటే డబ్ల్యూటీసీ ఫైనల్ మన చేతిలో ఉన్న నేపథ్యంలో ఎలాగని కూడా టీమిండియా నెంబర్ 1లో కానీ నెంబర్ 2 ఉంటే మాత్రమే తప్పకుండా డబ్ల్యూటీసీ ఫైనల్కు అర్హత సాధిస్తుంది. ఇక ఈ క్రమంలో రెండో మ్యాచ్ గెలవాలే, లేకుంటే మరి గెలవకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పడతాం అనుకున్నటువంటి మన టీమిండియా ఆటగాళ్లకు ఎలాగైనా కూడా 2 రోజుల్లో ఫినిష్ చేయాలని చెప్పి అనుకుంది. ఇక ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ విధించిన 230 స్కోర్ని టీమిండియా చక్కచక్కగా కొట్టడమే కాకుండా వాళ్ళకి 50 రన్స్ లీడింగ్ని పెట్టి టీ20 తరహాలో అదరగొట్టని చెప్పుకోవచ్చు. తనంతరం బ్యాటింగ్ ఆరంభించినటువంటి బంగ్లాదేశ్ ఎక్కడ కూడా టీమిండియాకు కనీస పోరాట పటిమ కూడా లేకుండా చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్లో ఆడినటువంటి బంగ్లాదేశ్ కేవలం 61 రన్స్ చేజింగ్ పెట్టింది ఇండియాకి. ఇక ఈ యొక్క చేజింగ్ కూడా మన టీమిండియా ఆటగాళ్ళు 17.2 ఓవర్లలో ప్లీట్ చేసి మరి హైయెస్ట్ అంటే 147 సంవత్సరాల తర్వాత ఈ యొక్క రికార్డును కొల్లగొట్టి చేతుల్లో నిలిచని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్.